సో నేను ఫస్ట్ 2 డామ్సెల్ ఫిషెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంబాక్ డామ్సెల్ అండ్ ఒకటి రెడ్ స్టార్, అది రెడ్ ఫింగర్ స్టార్ అంటారు. సో ఇదిను అండ్ నేను ఫస్ట్గా ఇన్వర్టిబ్రేట్స్ ఒకటి అండ్ 2 డామ్సెల్ ఫిషెస్, హార్డీ ఫిషెస్ ఇది. సో ప్రజెంట్ అయితే ఇవి డ్రిప్ ఎక్లిమేషన్లో ఉన్నాయి. సో వన్స్ ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఈ ఫిషెస్ని మన ఎక్వేరియంలోకి వేసి చూపిస్తాను. సో మన ఎక్వేరియంలో ఉన్న వాటర్ని ఈ విధంగా నాబ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఒక ట్యూబ్, చిన్న ట్యూబ్ ఉన్న ఏదన్నా సరే ఇలాగా సెకండ్కి 2 డ్రాపులు పడేటట్టు లేదా చిన్నగా పడేటట్టు ఇలా మూడేసేస్తే ఆటోమేటిక్గా వెళ్తాయండి. సో ఈ విధంగా డ్రాప్ చేసుకుని డ్రిప్ అక్లిమేషన్ అంటారు. సో వన్స్ వాళ్ళు ఓన్లీ ఫిషెస్ ఒకటి వేసుకోవాలి, ఆ వాటర్తో పాటు కలపకూడదు. జస్ట్ ఆ టెంపరేచర్ అండ్ శాలినిటీ రేంజ్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నేను ఫస్ట్గా డామ్సెల్ ఫిష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నాకు వచ్చేసి ఇది హార్డీ ఫిష్ అండి, బాగా హార్డీ ఫిష్, కొంచెం లిటిల్ అగ్రెషన్ ఉంటుంది. యాక్చువల్లీ క్లౌన్ ఫిష్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు, ఎక్కడ స్టాక్ ఆరెంజ్ ఆసిలరీస్ స్టాక్ లేదు. సో వన్స్ వస్తే తీస్తాను. ప్రస్తుతానికి అట్లీస్ట్ మన వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది ఎందుకంటే తక్కువలో వచ్చేస్తుందండి. ఈ చాలా రేట్ తక్కువ, చీప్ అండ్ బెస్ట్లో దొరికేస్తాయి ఇవి. సో అది అందుకనే ఈ ఫిషెస్ ఫస్ట్ ప్రిఫర్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది నా డామ్సెల్ ఫిషెస్, ఇవన్నీ హంబర్గ్ డామ్సెల్ ఫిషెస్. సో ఇట్స్ రిలీజింగ్. కానీ వేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిల్టరేషన్ కానీ, పంప్ కానీ, రిటర్న్ పంప్ కానీ ఏవి ఆఫ్ చేసేయాలండి. అన్నీ ఒక్కొక్కసేపు ఉంచేసేయండి. ఎక్వేరియం లైట్స్ మాత్రం వేయొద్దు అప్పుడే. డ్రిప్ అక్లిమేషన్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు వేసాను. సో నేను ఇందాక గమనించింది ఏంటంటే, ఆ అక్లిమేషన్ టైంలో మాత్రం వైట్ కలర్ అనేది కంప్లీట్లీ మిస్ పోయిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంటే కొద్దిగా ఆ స్ట్రెస్ అనేది తగ్గాలి. స్లోగా ఎప్పుడైనా సరే స్లోగా డిప్ చేయండి, ఫిషెస్ అన్నిటికీ స్లోగా వేయండి. సో ఇక్కడ చూస్తే నా టర్బో స్నేల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది కొద్దిగా తిరిగి పడిపోయినట్టుంది, దీన్ని సెట్ చేస్తాను. స్నేల్స్కి ఎప్పుడన్నా సరే వాటంతట వాయి తిరగలేవండి, మీరు మాన్యువల్గా హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇదేంటి ఒకదాని మీద ఒకటి ఎక్కింది మరి. సో ఇవి ఒక 24 అవర్స్ వరకు ఉంచేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఫిష్ ఫుడ్ కానీ ఏమీ అప్పుడే వేయద్దు. సో ఇంకా నా స్టార్ ఫిష్ ఒకటి ఉంది, అది ఇంకా వేయాలి. దీన్ని ఎలా తీయాలో అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం కదా. సో ధైర్యం చేసి చేత్తోనే వేసేస్తున్నానండి. సో ఇది నా స్టార్ ఫిష్, 2 డామ్సెల్ ఫిషెస్, రెండు ఇన్వర్టిబ్రేట్స్ లాగా టర్బో స్నేల్స్. సో రాక్స్ ఎందుకు తీస్తానంటే, అవి కాంగో రాక్స్ అంటే మళ్ళీ రాక్స్ మార్పిస్తానన్నాను కదా, కొత్త రాక్స్ వచ్చినాయి, అవి ఆక్వాస్కేప్ చేసి అప్పుడు పెడతాను.
ఇది నా క్లౌన్ ఫిషెస్ అండి. ఈ వచ్చేసి ఈ బ్రీడ్ వచ్చేసి క్లౌన్ ఫిష్ రెడ్ ఆసిలరీస్ 3 స్ట్రైప్స్ ఒకటి, మిస్ బ్యాండ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి మిస్ బ్యాండ్, ఇవ్వండి. ఇది మరీ బాగా చిన్నగా ఉన్నాయి. ఇది ఒక క్లౌన్ ఫిష్, ఇది మిస్ బ్యాండ్ అనమాట. రెడ్ ఆసిలరీస్ మిస్ బ్యాండ్. అంటే మిస్ బ్యాండ్ అంటే ఏముండదండి, ఒక బ్యాండ్ అది అక్కడ మీరు చూసారు కదా, మధ్యలో ఒకటి ఫుల్ బ్యాండ్ కాకుండా కొద్దిగా మిస్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ క్యాప్టివ్ బ్రీడేనండి, నేను చెన్నై నుంచి తెప్పించాను. సో ప్రజెంట్ ఈ ట్యాంక్లో వేసి అక్లిమేట్ చేస్తున్నాను. టెంపరేచర్ అక్లిమేషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ అక్లిమేషన్ చేస్తాను. చూడటానికి చాలా క్యూట్ అండ్ బాగా చిన్నగా ఉన్నాయండి. ఎంత పెద్ద ట్యాంక్లో ఇవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే కెమెరాలో పెద్దగా ఉంటున్నాయి, కానీ కొద్దిగా చూసినట్టయితే ఇటువైపు బాగా క్లియర్గా ఉంది. బాగున్నాయి. చెన్నై నుంచి నాకు ట్రైన్లో వచ్చినాయి. ఒక 1 అవర్ 12 అవర్స్ పెట్టినా సరే పర్లేదండి, బాగున్నాయి. సో ఇదండి. ఆల్రెడీ నా దాంట్లో ఒక 2 డామ్సెల్ ఫిష్, ఒక స్టార్ ఫిష్ అయితే ఆల్రెడీ వేసాను. అవి సర్వే అంటే వాటర్ పారామీటర్స్ కోసం చీప్ అండ్ బెస్ట్లో ఫస్ట్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి హంబర్గ్ డామ్సెల్ అంటారండి. అంటే 3 స్ట్రైప్ డామ్సెల్, 3 స్పాట్ కాదు, 3 స్ట్రైప్స్ డామ్సెల్ అంటారు, లేదా హంబర్గ్ డామ్సెల్ అంటారు. అంటే నీమోలో వచ్చేసి బగ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది అనమాట. ఇదిగోండి, ఇదేమో చిన్న డామ్సెల్, అదేమో పెద్ద డామ్సెల్. ఇంకా ఇటు వచ్చేసి స్టార్ ఫిష్ అండి. ఇది స్టార్ ఫిష్ నేను ఆల్రెడీ అక్లిమేట్ చేసి వేసాను. ఇట్స్ ఆల్మోస్ట్ 4 days అవుతుంది వేసి. సో ఇదైతే సర్వే అవుతుంది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మొత్తం గ్లాస్ వర్క్ అంతా స్టార్ట్ చేసేసింది, క్లీన్ చేసుకోవటం, ఆల్గీన్ అంతా తినడానికి స్టార్ట్ అయిపోతుంది. నైట్ అయితే మాత్రం అసలు ఫుల్గా తిరుగుతూనే ఉంటుందండి. డే టైం మాత్రం ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. నైట్ అయితే మాత్రం అసలు ఫుల్ ట్యాంక్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. నైట్ టైం వచ్చేసరికి ఇంకా ఈచ్ ఫిషెస్ ఉన్నాయి చూసారా. ఈ డ్యామ్స్లో ఏమో దీనిది కేవ్, ఈ కేవ్కి ఏమో దీనికి, ఇంకా ఈ కేవ్కి ఏమో ఇదండి. ఏది ఎక్కడ ఉంది, వెనకాల ఉన్నట్టుంది అది. సో అటు పక్కన వెనకాల మీరు చూసినట్టయితే అక్కడ ఒక నత్త ఉంది, ఇక్కడ ఒక స్నేల్ ఉంది. ఇటు వచ్చేసి టర్బో స్నేల్స్ అంటే నాకు ఒకటి 75 రూపీస్ అలా పడింది. హైదరాబాద్ నుంచి తెప్పించానండి. స్టార్ ఫిష్, స్నేల్స్, ఈ డామ్సెల్స్ ఇవన్నీ నేను హైదరాబాద్ నుంచి తెప్పించా. ఈ నీమోస్ వచ్చేసి ఏదైతే క్లౌన్ ఉన్నాయి, ఆసిలరీస్ క్లౌన్స్, ఇవి నేను చెన్నై నుంచి తెప్పించాను. కరెక్ట్గా చెప్పాలంటే సేలెం మెరైన్ అక్వేరియం షాప్ నుంచి తెప్పించాను. వాళ్ళ లింక్ అండ్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను, మీరు చూడండి. నీమోస్ అయితే వేసేసాను. ఇవేమో శాన్సిబర్ రాక్, అప్పుడు కాంగో రాక్స్ అన్నాను కదా, ఆ రాక్స్ తీసేసి శాన్సిబర్ రాక్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. అమెజాన్ నుంచే కొన్నానండి. ఇది నాకు అరౌండ్ 800-850 అలా పడింది. బాగున్నాయి, కానీ అంటే హైడౌట్స్ ఎక్కువ వచ్చినాయి. ఇలా కేవ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, ఇలా అంటే ఆర్చ్ లాగా మినీ ఆర్చెస్ క్రియేట్ చేసుకోవడానికి బాగుంది. సో మీరు చూసినట్టయితే చూడండి, అంటే మీకు ఇమేజ్లో అంటే ఫోన్లో కానీ వీడియోలో కానీ చూడటానికి చాలా పెద్దగా ఉన్నట్టు ఉంటాయి, కానీ లెక్కపరంగా చెప్పాలంటే తిప్పి పెడితే 1.5 ఇంచ్ అలానే ఉన్నాయండి, అంతే. అంత నుంచి ఎక్కువ లేవు, బాగా చిన్నగా ఉంది. ఒకసారి పెద్దగా చూస్తే అది ఇంత పెద్ద ఎక్వేరియంలో అంత చిన్నగా ఉన్నాయి అది.
ప్రస్తుతానికి అయితే ఆ 2 అందులో వేస్తాను. ఇక ఈ 2 ఇదే పేరింగ్ అవుతున్నాయి, అంటే 2 మేల్ కదా, ఒకటి ఫిమేల్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఏదైతే డామినెంట్ ఉందో అది ఫిమేల్గా కన్వర్ట్ అయ్యి, ఏదైతే సబ్మిసివ్గా ఉందో అది మేల్గా ఉంటుంది. సో ప్రెజెంట్ ఏమొచ్చింది అంటే ఇదిగో ఫైటింగ్ జరుగుతుంది చూసా, డామినెన్స్ కోసం కొట్టుకుంటున్నాయి ఈ 2, అందుకే ఆ 2 సపరేట్ చేశాను. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ 2 కొట్టుకుంటుంటే ఆ 2 అల్లాడిపోతున్నాయి అందులోంచి. అంటే కొట్టుకోవద్దని చెప్పడం కోసమో లేదా నేను కూడా వచ్చి కొడతానో మరి తెలీదు. అది ప్రస్తుతానికి అయితే ఇదొక కేవు, అదొక కేవు, ఇదొక కేవు, దీని కింద ప్యాసేజ్ లాగా ఒకటి, అంటే అలా ఒకటి పెట్టాను. అటు పక్కన ఒక రెస్టింగ్ ప్లేస్, అలాగ స్టార్ ఫిష్. అది నిన్నంతా కొట్టుకుని ఉన్నాయి కదా, ఈరోజు కూడా కొద్దిగా కొట్టుకుంటున్నాయి. కానీ ఏంటంటే ఇక ఇది చిన్నది ఉంది సార్, అదే మిస్ బ్యాండ్, అదే స్ట్రైప్స్ ఫుల్గా ఫామ్ అవ్వాలి, అదేమో మేలు, ఇదేమో ఫిమేల్ అయింది. అదేమో ఫిమేలు, ఇదేమో మేలు. కానీ ఇంకొక 2 రోజుల్లో ఏంటనేది తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది వీటితో, కానీ ఇది మాత్రం అసలు బుల్లింగ్ మామూలుగా చేయట్లా, మామూలుగా ఏడిపించట్లా. ఇది బాగానే ఉంటుంది. ఒకవేళ ఆ 2 కొట్టుకుంటున్నాయి అనుకో, హైలైట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది వచ్చి వీటిని కొట్టేయాలి, ఇది చిన్నగా ఉన్నాయి కాబట్టి, కానీ ఈ 2 కొట్టుకుంటుంటే ఇది వెళ్ళి ఆపుతుంది తెలుసా. అసలు ఇది మామూలుగా కాదు. అసలు నేను వచ్చి నా దగ్గర రాగానే నన్ను గుర్తుపెట్టేసుకుంటుంది, వచ్చేస్తుంది, నా దగ్గర రాగానే వచ్చేస్తుంది. అదైతే రాదు, ఇదైతే ఎక్కడ ఉన్నా సరే వీళ్ళ గురించి కూడా టేక్ కేర్ చేస్తుంది. ఈ ట్యాంక్కి ఇప్పుడు లీడర్ ఎవరయ్యారంటే ఇది అయింది మొత్తం, ఇది కింగ్, దీన్ని బట్టి అందరూ నడుచుకుంటున్నారు. అది